వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు ఒకరివి, డబ్బు ప్రధానం కాదు, పిల్లలు ఉండాలన్న ఆరాటం ఇంకొందరిది. ఇదే మధ్యవర్తులకు పెట్టుబడిగా మారింది. పురిట్లోని శిశువులను అమ్మకానికి పెట్టేస్తున్నారు. నేరమని తెలిసిన బిడ్డలను అంగడి సరుకులుగా మార్చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శిశు విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ఆర్థిక కష్టాలో తెలియదు, లేక డబ్బు సంపాదించవచ్చన్న ఆశో తెలియదు, కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను అమ్మకానికి పెట్టేస్తున్నారు. కాసుల కోసం కడుపు తీపిని చంపుకుంటున్నారు. కామారెడ్డి జిల్లా కాంసంపల్లికి చెందిన పల్లపు రాజమణి నరసింహుడు దంపతులు తమ మగబిడ్డను ఈ నెల 19న విక్రయించారు. మధ్యవర్తుల సమక్షంలో సిరికొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు బిడ్డను 55,000కు అమ్మేశారు. బిడ్డ అమ్మకం ఒప్పందం అన్ని గుట్టుగా సాగిపోయాయి. అయితే మధ్యవర్తులకు బిడ్డను అమ్మిన దంపతులకు మధ్య డబ్బుల విషయంలో కామారెడ్డి వీక్లీ మార్కెట్ ప్రాంతంలో గొడవ జరిగింది. గొడవ జరగడంతో అసలు గుట్టు బయటపడింది. దీంతో పోలీసులకు సమాచారం అందింది. మగ శిశువు విక్రయం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. శిశువును తమ ఆధీనంలోకి తీసుకుని బాలల పరిరక్షణ అధికారులకు అప్పగించారు. శిశువు విక్రయంలో ప్రమేయం ఉన్న వారందరిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దీంట్లో బాధ్యులైనటువంటి అంటే పిల్లవాళ్ళను దత్తతిచ్చే ప్రొసీజర్ ఫాలో కాకుండా డబ్బులకు అమ్మినటువంటి తల్లిదండ్రులైనటువంటి పల్లపు రాజమణి నరసింహులు మరియు మధ్యవర్తిత్వం వహించి డబ్బులు ఇప్పించినటువంటి పిట్ల వెంకటి రాములు, అదేవిధంగా కొన్నటువంటి ఇద్దరి పైన మొత్తం 6 మంది మీద కేసు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చిన్న బాబును సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డీసీపీ గారికి కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో శిశు విక్రయం ఇదే కొత్త కాదు. ఇటీవల నాగిరెడ్డిపేట మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన దంపతులకు 7వ సంతానంగా ఆడబిడ్డ పుట్టింది. బిడ్డను పుట్టిన 2 గంటల్లోపే 4,000కు కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వారికి విక్రయించారు. విషయం తెలుసుకున్న బాలల రక్షణ అధికారులు అమ్మకానికి గురైన శిశువును రక్షించి నిజామాబాద్ శిశు గృహకు అప్పగించారు. ఇలా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల శిశువుల అమ్మకాలు సాగుతున్నాయి. శిశు విక్రయాలు వెలుగులోకి వస్తున్నవి కొన్ని మాత్రమే. జిల్లా వ్యాప్తంగా గుట్టుగా ఇంకెన్ని విక్రయాలు జరిగి ఉంటాయన్నది ఎవరికీ తెలియదు. నిబంధనలకు అనుగుణంగా పిల్లలను దత్తత తీసుకుంటే పర్వాలేదు, కానీ ఇలా శిశువులను విక్రయిస్తే విక్రయించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారు ఎప్పటికైనా జైలుకు వెళ్ళక తప్పదు.